ఒకసారి ఆలోచించండి. మీకు నేనెప్పుడు నీతోటే ఉంటానని చెప్పి, తర్వాత మిమ్మల్ని ఒంటరిగా వదిలేసిన వాళ్ళు ఎంతమందున్నారు? మీ కన్నీళ్లు చూసి కూడా మాట మార్చిన వాళ్ళు ఎంతమందున్నారు? మీరు పనికిరాని వారని భావించి, మిమ్మల్ని దూరం చేసిన వాళ్ళు ఎంతమంది? ఈ ప్రపంచంలో స్నేహం చాలా అందమైనది. కానీ చాలా సార్లు అది పరిస్థితులకు బానిస అవుతుంది. డబ్బు ఉన్నప్పుడు స్నేహితులుంటారు. పేరు ఉన్నప్పుడు చుట్టూ జనాలు ఉంటారు. విజయం ఉన్నప్పుడు అందరూ మీ వాళ్ళే అంటారు. కానీ ఓటమి వచ్చిన రోజు అందరూ నెమ్మదిగా దూరమైపోతారు. ఆ సమయంలో మన హృదయం ఒక ప్రశ్న అడుగుతుంది. నన్ను నిజంగా ప్రేమించేవారు ఒక్కరైనా ఉన్నారా అని. ఈ ప్రశ్నకు బైబిల్ ఇచ్చే సమాధానం ఉన్నాడు. ఆయన పేరు యేసు. యేసు మన దగ్గరకు వచ్చేది మనం పరిపూర్ణమని కాదు. మన తప్పులు తెలిసినా, మన బలహీనతలు తెలిసినా, మన గతం తెలిసినా ఆయన మనల్ని ప్రేమించాడు. బైబిల్ చెప్తుంది స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టుట కంటే గొప్ప ప్రేమ ఎవరికీ లేదు. యేసు ఈ మాటను కేవలం చెప్పలేదు, శిలువపై తన ప్రాణాన్ని ఇచ్చి చూపించాడు. మన జీవితంలో చాలామంది నువ్వు మారితే నేను నీతో ఉంటాను అని అంటారు. కానీ యేసు మాత్రం నేను నీతో ఉంటాను, అప్పుడు నీ జీవితం మారుస్తాను అని అంటాడు. ప్రపంచం నీ తప్పులను గుర్తు చేస్తుంది. యేసు నీ విలువను గుర్తు చేస్తాడు. ప్రపంచం నీ గతాన్ని చూసి తీర్పు చెబుతుంది. యేసు నీ భవిష్యత్తును చూసి ఆశ ఇస్తాడు. నువ్వు ఏడ్చిన రాత్రులు ఎవరూ చూడకపోవచ్చు, కానీ నీ ప్రతి కన్నీరు చూసిన ఒక స్నేహితుడున్నాడు. నువ్వు అందరికీ నవ్వుతూ కనిపించిన లోపల ఎంత విరిగిపోయావో ఆయనకు తెలుసు. అందుకే భారమై అలసిపోయిన వారందరూ నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని పిలిచాడు. ఎంతమంది మనతో నడిచినా మనస్ఫూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి చాలా అరుదు. కానీ యేసు మనం మాట్లాడకపోయినా మన హృదయ భాషను అర్థం చేసుకుంటాడు. మన బలహీనతల్లో సహా మనల్ని ప్రేమిస్తాడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వందలాది పరిచయాలు ఉండొచ్చు. చాలా స్నేహితులు ఉండొచ్చు. కానీ మనసు విరిగిపోయిన రోజు, కన్నీళ్లు ఆగని రాత్రి, అందరూ వదిలేసిన క్షణం, మన పక్కన నిలబడే వ్యక్తి ఎంతమంది ఉంటారు? ఈరోజు మనం స్నేహం గురించి మాట్లాడుకుందాం. కానీ ప్రపంచం చెప్పే స్నేహం గురించి కాదు, బైబిల్ చెప్పే నిజమైన స్నేహం గురించి. ఈ రోజుల్లో నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడం చాలా సులభం. కానీ నీకోసం బాధపడటం, నీ కన్నీళ్లను తుడవటం, నీ తప్పును ప్రేమతో సర్దిదిద్దడం, నీకోసం త్యాగం చేయడం, ఇవి చేసేవారు నిజమైన స్నేహితులు. నిజమైన స్నేహితులు మన బలహీనతలను చూసి నవ్వరు. మన తప్పులను చూసి దూరం వెళ్ళరు. మన జీవితాన్ని దేవుని వైపు నడిపిస్తారు. యేసు కూడా అదే చేశాడు. పేతురు ఆయనను 3 సార్లు తిరస్కరించినా, కానీ మన యేసయ్య అతన్ని వదలలేదు. తిరిగి ప్రేమతో పిలిచాడు. మళ్ళీ నిలబెట్టాడు. అదే నిజమైన స్నేహం. జీవితంలో కొన్నిసార్లు మనం అవసరం ఉన్నంత వరకే కొంతమంది మనతో ఉంటారు. డబ్బు ఉన్నంత వరకు, విజయం ఉన్నంత వరకు, ఆరోగ్యం ఉన్నంత వరకు. కానీ పరిస్థితులు మారితే మనుషులు కూడా మారిపోతారు. అప్పుడు మన హృదయం అడిగే ప్రశ్న, నన్ను ఎప్పటికీ విడిచిపెట్టని స్నేహితుడు ఎవరైనా ఉన్నారా అని. దానికి బైబిల్ ఏం చెప్తుందంటే, స్నేహితులు గలవాడై చెడును పొందును, అయితే సహోదరుని కంటెను హత్తుకొన్న స్నేహితుడు కలడు. ఆ స్నేహితుడు యేసుక్రీస్తు. ఆయన సహోదరుల కంటే దగ్గరగా ఉంటాడు. నువ్వు ఏడుస్తుంటే ఆయన చూస్తాడు. నువ్వు విరిగిపోతే ఆయన చేరదీస్తాడు. నువ్వు పడిపోతే ఆయన లేపుతాడు. ఆయన పాపులతో కలిసి భోజనం చేశాడు. సమాజం తిరస్కరించిన వారిని అంగీకరించాడు. రోగులను తాకాడు. బాధపడుతున్న వారిని ఓదార్చాడు. లాజర్ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. శిష్యుల పాదాలు కడిగాడు. వారిని సేవించాడు. ఎందుకంటే ఆయనకు స్నేహం అంటే అధికారం కాదు, సేవ. ప్రేమ అంటే మాటలు కాదు, త్యాగం. నువ్వు ఒంటరిగా ఉన్నావా? నిన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదని అనిపిస్తుందా? నీ బాధ ఎవరితో చెప్పాలో తెలియడం లేదా? ఒకసారి యేసుతో మాట్లాడి చూడు. ఆయన నిన్ను తీర్పు తీర్చడానికి రాడు, నిన్ను ప్రేమించడానికి వస్తాడు. నీ కన్నీళ్లను తుడవడానికి వస్తాడు. నీ గాయాలను మాన్పివేయడానికి వస్తాడు. నీ జీవితానికి మళ్ళీ ఆశనివ్వడానికి వస్తాడు.
ఈరోజు నీ జీవితంలో వందలాది పరిచయాలు ఉండొచ్చు కానీ, నీకోసం తన ప్రాణాన్ని ఇచ్చిన ఒకే ఒక్క స్నేహితుడు యేసుక్రీస్తు. ఆయనను దగ్గరికి రమ్మని అడగాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పటికే నీ హృదయ ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడు. కేవలం యేసయ్య నా జీవితంలోనికి రా అని చెప్పు. నీ జీవితంలో ఎవ్వరూ ఇవ్వలేని ప్రేమను, ఎవ్వరూ తీసివేయలేని సమాధానాన్ని, ఎప్పటికి మారని స్నేహాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తే. మన ఫోన్‌లో వందలాది కాంటాక్ట్స్ ఉండొచ్చు. సోషల్ మీడియాలో వేల మంది ఫాలోవర్స్ ఉండొచ్చు. కానీ నిజంగా నీ కోసం ప్రార్థించే వాళ్ళు ఎంతమంది? నీ బాధను మోసేవారు ఎంతమంది? యేసు మాత్రం నువ్వు ఒంటరిగా ఉన్న ప్రతి క్షణంలో నీతోనే ఉన్నాడు. నువ్వు ఆయనను మర్చిపోయినా ఆయన నిన్ను మర్చిపోడు. నువ్వు దూరమైనా ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు. నువ్వు పడిపోయినా ఆయన లేపడానికి తన చేతిని చాపుతాడు. ఎందుకంటే ఆయన కేవలం దేవుడు మాత్రమే కాదు, ఎప్పటికీ మారని, ఎప్పటికీ విడిచిపెట్టని, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉండే నిజమైన స్నేహితుడు. ఒకసారి యేసుతో మాట్లాడు. యేసయ్యతో స్నేహం చెయ్. నిజమైన స్నేహం విలువ నీకు తెలుస్తుంది. నిజమైన స్నేహం యొక్క ప్రేమ, త్యాగం, గొప్పతనం నువ్వు రుచి చూస్తావు. ఈ వీడియో మీ హృదయాన్ని తాకి ఉంటే ఇక్కడే ఆగిపోనివ్వకండి. మీలాంటి మరెందరికో యేసు ప్రేమను చేరవేయడానికి ఈ కుటుంబంలో భాగం అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.